రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసన మండలి సమావేశాలు రేపటికైతే వాయిదా పడ్డాయి. మండలిలో అధికార విపక్షాల మధ్య వాడావేడి అయితే చర్చ కూడా జరిగింది. సభ సాంప్రదాయాలపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై విపక్ష సభ్యుల మధ్యనైతే మాటల యుద్ధం కొనసాగినట్టు తెలుస్తుంది. సంక్షేమంపై బొత్స సత్యనారాయణ, పార్థసారథి పరస్పర సవాలు కూడా విసురుకున్నారు. అన్నదాన సుఖీభవకైతే 20,000 ఇచ్చామని కూడా చెప్తున్నామని, అదే నిజమైతే క్షమాపణ కూడా చెప్తామన్నారు వైసీపీ సభ్యులు. ఇక బొత్స, పార్థసారథి పరస్పరం ఛాలెంజ్ కూడా చేసుకున్నారు. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చింది 7,000 రూపాయలు. ఆ రోజు ఇచ్చింది 7,000 రూపాయలే. ఆఖరి 1,627 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొడితే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష. 6 నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే 24 గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 24 గంటల్లో షేమ్ మీరు పడాలా, సిగ్గు మీరు పడాలా. రైతన్నకి డబ్బులు ఎగ్గొట్టినా మీరు సిగ్గుపడాలా. మేం కాదు షేమ్ అవ్వాల్సింది, మేం కాదు. రైతుకి ధాన్యం కొని 6 నెలలు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలా. మేము 24 గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. 24 గంటల్లో డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఇది అధ్యక్ష. బాపట్లలో 50,000 టన్నులు కొంటే మా మంత్రి గారు దాదాపు 1,00,000 టన్నులు కొన్నారు. జిల్లా వైజ్ వర్తిస్తాం మేము. మంత్రి గారు కొంచెం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారికి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు మంత్రులు, మీరు ప్రభుత్వం ఉన్నారు. నేను చెప్పిన మాట అవాస్తవమైతే, సత్యదూరమైతే సభా సాక్షిగా నేను చెప్పడానికి తయారుగా ఉన్నాను అని చెప్తున్నప్పుడు తల్లికి వందనం 15,000 రూపాయలు 13,000 రూపాయలు నేరుగా తల్లికి అకౌంట్కి వేస్తాము. మీ దృష్టికి ఏదైనా 6,000 7,000 వస్తే 6,000 7,000 పడిందంటే ఆ లిస్ట్ మాకు ఇవ్వండి తప్పకుండా. కూర్చోండి సమంత, కూర్చోండి సార్. మంత్రి గారు కూర్చోండి, మాట్లాడతారు. కూర్చోండి. ఎల్వైపీ గారు అయిపోయిన తర్వాత మాట్లాడు. దయచేసి లేదు, కూర్చోండి ప్లీజ్. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమందికి ఏదైనా తప్పిదం జరిగి ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి. అంతేగాని స్కీమ్ తప్పబడితే మాత్రం కుదరదని చెప్పేసి మనం చేస్తాను. ఓకే ఎల్వైపీ గారు అధ్యక్ష పెద్దల సభ, గౌరవమైన సభ. మాకు భగవంతుడు వినండి. కూర్చోండి. నాకు ఎల్వైపీ గారు మెంబర్స్ కూర్చోండి. మా పక్షానికి మెంబర్స్ కూర్చోవాలి. గౌరవించిన సభ ఎల్వైపీ గారు మీరు మెంబర్స్ కూర్చోమని. కాబట్టి కూర్చోండి. కాబట్టి ఆ అధికారంతోనే, ఆ ఇచ్చిన ఆ ప్రివిలేజ్తోనే ఈ సభలో నేను మాట్లాడతాను. అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను, నేను సభను తప్పుతో పట్టించినట్టు పని కానీ మీరు రుజువు చేస్తే నేను దానికి విత్డ్రాయి ఎప్పటి చెప్తానని మాట చెప్పాను. దయచేసి గుర్తుంచుకోండి. ఒప్పుకోలేపుతారుగా మంత్రి గారు, అధ్యక్ష ఒప్పుకోలేపుతారుగా మంత్రి గారికి ఒప్పులేతారుగా మాట్లాడుతుంది. దయచేసి అధ్యక్ష నేను చెప్తుంది ఏంటంటే, మాకు తెలుసండి, నేను 15 సంవత్సరాలు మంత్రిగా చదివించి ఇక్కడ మాట్లాడా. మీరు మాకు నీతులు చెప్పక్కలే, మాకు తెలుసు. సభా సాంప్రదాయం మాకు తెలుసు. మేము సభా సాంప్రదాయం ప్రకారం మాట్లాడతాం. మీరు 14,000 ఇస్తే మీరు 15,000 ఇస్తానని చెప్పేసి 7,000 ఇచ్చి చేతులు ఎత్తేశారు. మేము 20,000 ఇస్తున్నాం. ఈ రోజు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 14,000